సర్దార్ ఎస్కేప్ అయ్యాడంట. అతని గురించి నిజాన్ని రాయబోతున్నాను. కంటికి తెలియని పెను ప్రమాదం మన వైపు దూసుకొస్తోందని. బిగ్ థింగ్స్ హ్యావ్ ఎ స్మాల్ బిగినింగ్స్ అని చెప్తారు. ఇవాళ జరుగుతున్న ఈ ప్రమాదకరమైన సమస్యకు ఆరంభం మేకల్ని తోలే ముసలోడు, అతను తెచ్చిన రాయి. ఎక్కియే ఈ రాయి మీద పాచి లేదు. అయితే ఏంటి? 3 రోజుల క్రితం అన్ని రాళ్ల మీద పాచి ఉండేది, కానీ ఇప్పుడు నదిలో ఏ రాయి మీద పాచి లేదు. సారో ఒక్క మేక కూడా నీళ్లు తాగట్లేదు. ये नदी कहाँ जा रहा है? पाकिस्तान से जनाब। పంజాబ్ బార్డర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఊలార్ లేక్ని పాయిజన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లేకే చుట్టూ ఉన్న 4000 గ్రామాలకి సింగిల్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. దీన్ని గనక పాయిజన్ చేస్తే ఆ ప్రదేశంలో ఏ ప్రాణికి నీళ్లు దొరకవు. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? మన ట్రూప్స్ ని పంపి లేక్ ని ప్రొటెక్ట్ చేయండి. అక్కడే ప్రాబ్లం ఉంది సార్. ఆ లేక్ లోతట్టు ప్రాంతంలో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ ఎటువైపు నుంచి ముట్టడిస్తుందో మనకి తెలీదు. ఇఫ్ వి సెండ్ దెమ్ బ్లైండ్, మనం కళ్ళు మూసి తెరిచేలోగా కంప్లీట్ బెటాలియన్ ని షూట్ చేసి లేక్ ని పాయిజన్ చేసి they'll just disappear. So what do you want us to do? Sit here like ducks? మన ట్రూప్స్ అక్కడికి వెళ్ళే లోపు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు తెలియాలి. పతన్కోట్ బార్డర్ దాటాక ఉండే పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్లోనే జనరల్ యూసుఫ్ ఉన్నాడు. Yusuf is there? ఆ జనరల్ కమాండర్ దగ్గర ఒక సీల్ ఎన్వలప్లో కమాండ్ లెటర్ ఉంటుంది. ఆ లెటర్ మనకి కావాలి. బట్ ద ప్రాబ్లమ్ ఇస్, లెటర్ కనపడకపోయినా సీల్ ఓపెన్ చేసున్న యూసుఫ్ తన ప్లాన్ మార్చేస్తాడు. సో లెటర్ అక్కడే ఉండాలి, సీల్ ఓపెన్ అవ్వకూడదు, కానీ లోపల ఉన్న కంటెంట్ మాత్రం చదవాలి. మహారాజ్, ఈ మిషన్ ఇంపాసిబుల్ అనిపిస్తోంది. ఈ పని చేయడానికి మన దగ్గర ఎవరున్నారు? దీనికోసం నా దగ్గర ఒక ఏజెంట్ ఉన్నాడు. इंजेक्शन करो जल्दी. Now listen up. The Frontier Force Regiment, the Northern Light Infantry, Sindh Regiment, we will be surrounding the Hindustani army here, near Lake Vular. Samaj? Yes, sir! 7 Hindustani battalions walking into our trap. This is our chance for revenge, for vengeance, for Pakistan! This is not an attack on Hindustan to hurt them just once, but to hurt them for a lifetime and for generations to come. The Hindustanis will be blinded by the mist. They do not know whether we are hitting them from the east or west. That
Iman! Taqwa! Jihad! Fi sabilillah! It's time to begin the operation. Begin Operation Falcon. Major! The seal is broken. हमारे camp में शुरू से रोल कॉल करो सब लोग L1 और किसी ने किसी नए मेंबर को कैंप में देखा है क्या किधर जला दो इस सामान को I'll issue new orders. कोई बंदा था रेंजर साहब का हुक्म है उस बूढ़े को तलाश लो मैंने एक बूढ़े आदमी को देखा इसकी उम्र तकरीबन 55 वो चारंदाज हमारे camp में घुस आया है हाँ जनाब और बताओ हाँ जनाब यही था जनाब यही है ना हाँ जनाब यही वो आदमी था ठीक है जनाब वो Shift the base and move it to the new orders right now. Godspeed. పంజాబ్ సరిహద్దు దాటుకుని లోపలికి చొరబడిన పాకిస్తాన్ దళాలని భారత దళం తరిమికొట్టింది. పాకిస్తాన్ పథకం పటాపంచలైంది. అన్నలిద్దరు యుద్ధంలో గెలిచి తిరిగి వస్తే వాళ్ళని పలకరించకుండా నిద్రపోతున్నావా దేశం తలెత్తుకునేలా చేశారు రండిరా నచ్చిందా నన్ను చేసుకుంటావా తోలు తీస్తాను వదులుపో వాడితో ఏంటి రైట్ ఎంతతో పాటు హారతి ఇవ్వు వెళ్ళు వాళ్ళే తుపాకీ బాంబులతో యుద్ధం చేస్తుంటే వాళ్ళని ఆహ్వానించడానికి టపాకాయలా ఏరా ఏరా మరిది గారు భోంచెదురు గాని రండి. వస్తున్నావు వదినా ఎంతమంది ఫౌజీలు వెళ్ళారయ్యా ఏం జరిగింది ఏం చెప్పమంటారు ఆ. విపరీతమైన చలి నాన్న ఆ, మా బెటాలియన్ మొత్తం 240 మంది మంచుకు పక్కనున్న మనిషే కనిపించడం లేదు ఇంకా పాకిస్తాన్ ఎలా కనిపిస్తాడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు 2 గంటల సేపు దిక్కు తోచకుండా ఆ మంచులో అలాగే నించునున్నాం సరిగ్గా ఆ సమయానికి మన గూఢచారి సమాచారాన్ని అందించాడు అతను గాని కరెక్ట్ టైంకి సాయం చేసి ఏంది? సూపు రుద్దు కాడబెట్టుకో ఇంకా నయం ఆ తపాలా వాడు తొందరగా ఇచ్చుండొచ్చు కదా. తపాలావాడా గూఢచారే అతను ఆ పిల్లాడి పరిస్థితి ఇంకా కష్టం సరిహద్దులు దాటి తన ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు ఆ బిడ్డ ఎక్కడున్నా 100 ఏళ్ళు చల్లగా బతకాలి అయ్యో ఏంటిది? ఏమైందిరా? వీడిని పెళ్లి చేసుకుంటానంటావేంటే యువతి లంగానో కుట్టుకుంటున్నాడు ఏయ్, నాటకాలోడా నాటకాలోడా నాన్న ఊరుకోండి నాన్న రే తారా వచ్చి భోంచేయి వాడికి ఆకేయండి అమ్మా పిల్లలు భోంచేశారా బాగా నొప్పిగా ఉందా నాన్న? ఏదో యుద్ధంలో రక్తం చెందినట్టు నువ్వు పిన్నీసులు గుచ్చుకొని తెచ్చుకోవాల్సిందే పొద్దుగూకులు అన్నీ అంటే ఎలా మీ నాన్న కూడా వేషాలు వేసేవారుగా తాత పోలికొచ్చిన మనవుడు ఏయ్ ఆయన స్వతంత్ర పోరాటం కోసం వేశాడ్రా అది నువ్వు వేసే రికార్డింగ్ డాన్స్ ఒకటేనా బోసు
నాటకం బుకింగ్ అంట. ఏజెంట్ మైక్ సెట్ కొట్టుకు ఫోన్ చేశాడు. 5 నిమిషాలు ఫోన్ చేయమని చెప్పా. భోంచేసి వెళ్ళరా. నాటకాల్లో ఉన్న వేగం మిలిటరీ సెలక్షన్ లో ఉంటే బాగుపడేవాడివి. మన వేగానికి ఏం తక్కువ ఆలే కావాలని ఫెయిల్ చేశారు. అవును మరి, ఇండియన్ ఆర్మీ మొత్తం కుట్ర చేసి నువ్వు ఉండకూడదని ఫెయిల్ చేసేశారు. బోస్, నువ్వు అన్ని సెలక్షన్ కేటగిరీలోనూ ఫస్ట్. మేము నిన్ను కావాలని ఫెయిల్ చేశాం. చేర్చుకున్నా మీ అన్నంలాగా మెడల్స్ తెచ్చేస్తావు ఇంటికి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కి మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. మిషన్ సక్సీడ్ అయితే మెచ్చుకోవడమో పరేడ్లో ఉండవు. కానీ ఫెయిల్ అయితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనదే. వీధికొకడు ఉంటాడు నీలాంటి డ్రామాలోడు. ఒక్క సైనికుడు దొరకటం ఎంత కష్టమో తెలుసా? ఊరుకొక ఆర్మీ వాడు దొరుకుతాడు మాకు, కానీ దేశభక్తున్న కళాకారుడు దొరకడు. ఎలాగైతే మీ తాత ఈ దేశం కోసం వేషం వేసుకున్నారో, నువ్వు ఈ దేశం కోసం వేషం వేసుకోవాలి. ఇప్పటి నుంచి నువ్వు బోస్ మాత్రమే కాదు, నీకు కోడ్ నేమ్ ఉంటుంది, సర్దార్. బోసు బోసు, దళారి ఇంకో 5 నిమిషాల్లో ఫోన్ చేస్తారంట. ఆయనతో నేనే మాట్లాడతాను. చేతి ప్రతిసారి నాటకం పేరు చెప్పి భీమవరం అని భద్రాచలం అని వెళ్ళిపోతున్నావు ఏంటి? అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు ఉండవు, నీ ట్రూపు ఉండదు. నిజం చెప్పు, ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నావా? నిజమేనే, ఊరుకోదాన్ని ఉంచుకున్నాను. బండి నడపెట్టేప్పుడు తిన్నగాళ్ళు నీకు అడ్డంగా వచ్చే బిడ్డ నా కొడుకే ఉంటాడు. ఏమండి, నాకు చెప్పండి. మిషన్ డీబ్రీఫ్ చేయాలి. చెప్పండి తెల్లారి, నాటకం ఎక్కడ? దళార్ గారు ఫోన్ పెట్టేకండి, నేను మీతో మాట్లాడాలి. నోరు మూసుకోవా. హలో, తేదీ చెప్పండి, రాసుకుంటాను. 856000 మెగాహెర్ట్జ్. ఏదో పెద్ద మిలిటరీ రాజ్యం లాగా. ఏమండి అసలు హలో సర్దార్, దూరం పెడతా ఉంటే తెలియట్లా? ఇష్టం లేదని చెప్పాలనా? ఎందుకే ప్యానల్ తీస్తున్నావు? ఎంబడ పడితే సంపేద్దా. దళారి గారు చేద్దాం. ఏమైందే? ఎందుకు ఎడుతున్నా? ఏం లేదంటున్నానుగా, వదిలేయ్. ఏంటి సర్దార్, బలివడానికి వచ్చావా? దెబ్బతిన్న మేకపిల్ల ఇక్కడే మనుషులు వస్తే కూతెడుతుంది. పాకిస్తాన్ నీళ్ళలో విషయం ఎందుకు కలిపిందో కనుక్కున్నారా? కనుక్కున్నాను సార్, కానీ దాంతోపాటు ఇంకో రహస్యం తెలుసుకున్నాను. నేను పని ముగించుకుని వచ్చేటప్పుడు జనరల్ యూసఫ్ బల్ల మీద డ్రాగన్ చికెన్ అంతా ఒక ఫైల్ చూసా. అది తెరిచి చూసిన తర్వాతే అందులో ఉన్న చిక్ ఏంటో తెలిసింది. ఈ పథకాన్ని అమలు పరిచింది పాకిస్తాన్ అయితే పథకం వేసింది చైనా. ఆ చైనా వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించిన పత్రాల్లో లాఫింగ్ బుద్ధ అన్న పేరు రాసింది. షాడో ఆపరేషన్. ఈ మిషన్కి వెనకాల చైనా హస్తం ఉందని ఇంటెలిజెన్స్ రైజ్ చేశామంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టొచ్చు. నో, మీ రిపోర్ట్లో చైనా గురించి ఏమీ రాయకండి. పాకిస్తానే అని రిపోర్ట్ చేయండి. సార్, అబద్ధం ఎందుకు చెప్పాలి? మనకి నిజం ఏంటో తెలుసు కదా. మీరు నిజాన్ని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సర్దార్. సత్యమేవ జయతే ఇస్ ద బిగ్గెస్ట్ లై దేర్ ఇస్. 1974లో తుర్క్మెనిస్తాన్ ఇండియా బార్డర్లో 3 టన్నుల ప్లూటోనియంతో ఒక రష్యన్ ట్రక్ తిరగబడిపోయింది. ప్లూటోనియమా? అది అనుభవం తయారు చేయడానికి వాడే ఖనిజమేగా? ఎస్. ఆ ట్రక్ని ఇండియా స్వాధీనం చేసుకున్నట్టు, ఆ ప్లూటోనియం ఇండియా దగ్గరే ఉన్నట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది కదా. అది అబద్ధం. ఆ ట్రక్లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. ఇండియా దగ్గర ప్లూటోనియం ఉందని నమ్మిన శత్రు దేశాలు అన్నీ 2 అడుగులు వెనక్కి వేశారు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లై. చైనా వాడు మన కళ్ళు పాకిస్తాన్ మీదే ఉన్నాయని నమ్మని చైనా కళ్ళు కప్పి ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఎలా చేయాలి సార్? చైనీస్ కాక్రోచ్ బొద్దింక. ఇండియా నుంచి చైనాలో అడుగుపెట్టి మిలిటరీ ఇంటెలిజెన్స్ని తీసుకురాగలిగే వ్యక్తి అతనొక్కడే. చివరిగా అతన్ని అరుణాచల్ ప్రదేశ్లోని కాహోలో చూసినట్టు తెలిసింది. అతన్ని కలు. ఈ మిషన్కి లీడ్ నీకు అతని దగ్గర దొరుకుతుంది. కూర్చోండి. ఏ చాయ్ జల్దీలా. సర్దార్, అది కొంచెం కింద పెట్టండి. 5-6 ఏళ్లుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ చైనా టాప్ థింక్ ట్యాంక్ అందరూ ఒక సీక్రెట్ మిషన్ మీద బిజీగా ఉన్నారు. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు 1 నేషన్ 1 పైప్ లైన్. దాన్ని వెతుక్కుంటూ క్యాంటన్లో ఉన్న సీక్రెట్ వరల్డ్కి వెళ్ళి ఈ బ్లూ ప్రింట్ని కొట్టుకొచ్చేసాను. క్యాంటన్ వరల్డ్ నుంచా? కాక్రోచ్ కెన్ అప్రోచ్ ఎనీవేర్. లుక్ ఎట్ దిస్. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాలేదు. గజీ బిజీగా ఉంది ఈ బ్లూ ప్రింట్. ఈ పైప్ లైన్ రూట్కి చైనాకి సంబంధమే లేదు.
ఇలాంటి పైప్ లైన్ చైనాలో వేయడం ఇంపాసిబుల్. అప్పుడే నీ ఇంటెలిజెన్స్ నాకు అందింది. చైనా మ్యాప్కి అతకని బ్లూ ప్రింట్ని ఇండియా మ్యాప్కి పెడితే ఇట్ కనెక్టెడ్ ఆల్ ది డాట్స్. ఇది గ్యాస్ పైప్ లైన్ కాదు, ఆయిల్ పైప్ లైన్ కాదు, వాటర్ పైప్ లైన్. చైనా వాడేసిన స్కీమ్ చైనాకి కాదు, అది ఇండియాకి వేసింది. ఎలా వీలు పడుతుంది సార్? ఈ పని ఇంపాసిబుల్. పాలీ ఎథిలైన్ తెరఫ్థలైట్, మనోళ్ళ ముద్దుగా పెట్ అని పిలుస్తారు. ఏం చేయగలరు ఈ బాటిల్తో? ఊలార్ లేక్లో పాకిస్తాన్ వాళ్ళు నీళ్లలో విషం కలపకుండా ఆపింది నువ్వే కదా? అవును సార్. నువ్వు అలా చేస్తావని చైనా వాడికి ఖచ్చితంగా తెలుసు. వాడి ఉద్దేశం నీళ్లలో విషం కలపడం కాదు, నీళ్లల్లో విషం కలుపుతున్నట్టు మనుషుల మనసుల్లో భయం పుట్టించడం. చుట్టూ ఉన్న 4000 గ్రామాలకు ఈ న్యూస్ చేరేలా చేశాడు. ఆ తర్వాత కూడా ఆ నీళ్లలో ఇంకెవడైనా చేయబడతాడా? భయంతో ఎవరు తాగరు. 2 ఏళ్ల క్రితం కలకట్టాలో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చాడు. ఆ ఫ్యాక్టరీ ఎక్కడ పెడుతున్నారు? అదే ఊలార్ లేక్ లో. ఏ నీళ్లైతే అక్కడ వాళ్ళు వద్దన్నారో అవే నీళ్లని ఆ ప్లాస్టిక్ బాటిల్లోనే పోసి అక్కడున్న వాళ్ళకే అమ్ముతాడు. వాళ్ళు పిచ్చోళ్ళగా ఉంటారు. రాసుంది సార్, నీటి నమ్మడానికి వీల్లేదని. నిజాన్ని నమ్మకానికి పెట్టకూడదని కూడా రాసుంది. అలాగే జరుగుతోందా? ఇప్పుడు కూడా నీళ్ళు అమ్మట్లేదు. ఆ ప్లాస్టిక్ బాటిల్, ఆ క్యాప్, ఆ లేబుల్. బాటిల్కి రేటు పెడుతున్నట్టు చూపిస్తూ నీటికి రేటు పెట్టాడు. చైనా వాళ్ళు మన దేశంలో ఈ పని ఎలా చేయగలరు? వాటర్ గివ్స్ దట్ సూపర్ పవర్. 3వ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుందని బాగా తెలుసు. ప్రపంచంలో ఉన్న నీరంతా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో దానికి ప్రయత్నం ఎప్పుడో మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడి గురి ఇండియా వైపు తిరిగింది. ఇన్ని రోజులు న్యాచురల్ రిసోర్స్గా ఉన్న వాటర్ని ప్రోడక్ట్గా మార్చేశాడు. ఇప్పుడు కొనుక్కోవచ్చుగా. కొనుక్కోవచ్చంటే అమ్మొచ్చు, అమ్మొచ్చంటే కంట్రోల్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా డబ్బులిస్తేనే నీళ్లు అనే అలవాటుని కొత్తగా పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు బాటిల్తో మొదలైన ఈ పథకం 50 ఏళ్ల తర్వాత పైప్ లైన్గా మారుతుంది. దాంతోనే వాడు ఇండియాలో ఉన్న వాటర్నంతా కంట్రోల్ చేస్తాడు. సార్, చైనా వాళ్ళు ఈ పని ఇండియాలో చేయడం కుదరదుగా. ఇండియాలో హైయెస్ట్ అఫీషియల్ సర్కిల్లో ఒక టాప్ అఫీషియల్ చైనా వాడికి చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. వాడికి ఒక పేరు పెట్టారు చూడు, లాఫింగ్ బుద్ధ. బెంగాల్. ఆ లాఫింగ్ బుద్ధ ఎవరో నువ్వు కనిపెట్టాలి. వాణ్ణి పట్టుకుంటేనే మనం చైనాని స్టాప్ చేయగలం. సార్, బుద్ధింకని కలిశాను. పాకిస్తాన్కి చైనాకి లింక్ ఏంటో కనుక్కున్నారా? చైనా వాళ్ళు పెద్ద ప్లానే వేశారు సార్. ఇండియాలో ఒక హై పొజిషన్లో ఉన్న అధికారే ఈ లాఫింగ్ బుద్ధ సార్. వాడిని కనిపెట్టాలి. శత్రువుని కూడా తేలిగ్గా కనిపెట్టాలి. శత్రువుని కనిపెట్టడమే కష్టం. మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఓవర్ అండ్ అవుట్. సరే సార్, ఓవర్ అండ్ అవుట్. తీవ్రవాదివి కదా నువ్వు. కనిపెట్టేసావా? ఎప్పటికపో. నాకు మొత్తం అర్థమైపోయింది. మీ నాన్న మీద పగ పెంచుకునే కదా నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మొదలెట్టావు. ఏ తింగరదనా, నోరు మూసుకుని పో. ఆయనకి పాపం ఎంత పిచ్చి దేశం అంటే ఆయనకి తెలిస్తే నేను చంపేస్తారు. నేను ఇప్పుడే చెప్తాను. ఓరు ముదిపావంటే ఏం పీక్తావు? ఊళ్ళో అందరికీ చెప్తాను. స్టేజ్ మీద ఎక్కి చెప్తా. చెప్తే అర్థం కదా, పీక నొక్కి చంపేస్తాను నేను. చంపురా, చంపు. మరి ఇంకా ఎందుకు ఆగుతున్నావు? నన్ను చంపే. చంపమంటున్నారుగా. నేనే ఏదో పని చేయట్లేదు. నేను నా దేశం కోసమే పనిచేస్తున్నాను. ఇంతకు మించి ఏం చెప్పలేను. ఎలా నమ్మమంటావు? నేను చెప్తే నమ్మవా నువ్వు? నేనెందుకు నమ్మాలి? నీకు నాకు ఏంటి? నువ్వు నా మొగుడువా? నన్ను చేసుకోబోయేవాడివా? ఏదన్నా అదే అంటావు. అందుకే నీకేదైనా పెద్ద విషయం కావచ్చు, నాకు ఇదే పెద్ద విషయం. మనిద్దరు చిన్నప్పుడే నువ్వు నాకు నేను నీకు అని ఈ ఊరంతా అనుకుంది. నువ్వు అలాగే ఉండేవాడివిగా. ఎందుకో 3 ఏళ్ల ముందు నుంచి మనిషివే మారిపోయావు. ఎగిరెగిరి పడుతున్నావు, దూరం దూరం పెడుతున్నావు. నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు, నీ దగ్గర మోసపోతున్నాను. నిజమే చెప్తున్నాను. నాకదొద్దు. నీకు నేనంటే ఇష్టమా, ఇష్టం లేదా అది చెప్పు చాలు. ఇష్టమే, కానీ పెళ్లి చేసుకోను. ఏ? నీ మంచి కోసమే. నా వృత్తి అలాంటిది. నువ్వు చచ్చిపోతావా? నీ వదినలు లేరు? నీ అన్నలు పోయినా సరే తిరిగొస్తారని నమ్మి వాళ్ళు బతకట్లా? వాళ్ళు చచ్చిపోతే ఈ దేశం రాజ మర్యాదలతో జాతీయ జెండా కప్పి వీర మరణం పొందాలని ప్రకటిస్తుంది. నేను చేస్తే
అదొక అనాథ శవం. ఈ దేశం పట్టించుకోదు. అర్థమైందా? నీ అన్నలు మళ్ళీ రారని ఈ దేశం అంతా చెప్తుంది. నువ్వు రావని ఎవరు చెప్పరు కదా. ఏదో ఒక రోజు నువ్వు తిరిగి వస్తావని నమ్మకంతో బతికేస్తాను. ఇంకేం వద్దు. నేను అనుకున్న దానికన్నా నువ్వు పెద్ద తింగరదానివి. నేను నీకు అబద్ధం చెప్పకూడదంటే నువ్వు నన్ను ఏమీ అడగకూడదు. నీ బాబుకి వెళ్ళి చెప్పు చేసుకుంటానని. ఏమన్నావు? మళ్ళీ చెప్పను, పోవే.